ఈరోజు నేను మ్యాజిక్ చేయబోతున్నాను. నేను మ్యాజిక్ అయిపోయాక నేను ఎలా చేశానో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ నేను మ్యాజిక్ చేస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నేను ముందు వీడియోలో మ్యాజిక్ చేశాను కదా, కాయిన్ మ్యాజిక్. ఆ కాయిన్ మ్యాజిక్ ఎలా చేయాలా చూపిస్తాను. ఫస్ట్ నేను మ్యాజిక్ చూపించి తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ 1 2 3 4 5 6 7 కాయిన్స్ ఉన్నాయి. 7 కాయిన్స్ నేను తగ్గిస్తాను, చూడండి. చూసారా, తగ్గిపోయింది. 1 2 3 కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఎలా చేస్తాను చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఈ కప్లో నేను కొన్ని అంటించాను, 4 అంటించాను, మిగతా 3 అంటించలేదు. ఇక్కడ ఈ అంటించాను కదా, ఈ అంటించింది ఈ డబుల్ సైడెడ్ టేప్తో. మీకు ఈ టేప్ లేకపోతే నార్మల్ టేప్ వాడచ్చు, కానీ కేర్ఫుల్గా చేయండి, కాబట్టి అవి కనిపిస్తాను అంటించేసినట్టు. అప్పుడు మనం 3 సార్లు ఫ్లిప్ చేయాలి. ఓకే, 3 సార్లు ఫ్లిప్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఈ 3 కాయిన్స్ ఇక్కడ వచ్చేస్తాయి కదా. వచ్చేసినప్పుడు మీరు ఇలా పెట్టి స్లోగా కనిపించుకొని ఇక్కడ పెట్టేయాలి. అప్పుడు మీకు ఇది కనిపిస్తుంది. కాబట్టి మీరు ఇలా పెట్టేశారు అనుకో, ఇక్కడ 4 ఉన్నాయని కనిపించకపోతే అంటించేసారని తెలిసిపోతుంది. అంతే. నేను ఈ మ్యాజిక్ ఎలా చేశానో తర్వాత చెప్తాను. ఫస్ట్ చూడండి, నేను ఈ టూత్ పిక్ ఉంది కదా, మైండ్ చేస్తాను. చూడండి, మళ్ళీ చేస్తాను. ఫ్రెండ్స్ వచ్చేసింది. ఇప్పుడు ఎలా చేసానో చెప్తాను. ఇప్పుడు మీరు క్లియర్ టేప్ తీసుకుని ఇక్కడ టూత్ పిక్ మీ తంబుతో అంటించేసి మీరు ఈ ఫింగర్స్తో ఇలా కవర్ చేసేసేయండి. కవర్ చేసినప్పుడు మీరు ఫాస్ట్గా మైండ్ చేస్తున్నానని చెప్పేసి ఫాస్ట్గా అనుకోమని మళ్ళీ ఫాస్ట్గా తెచ్చేస్తామంటే ఇలా చేయండి. అంతే ఫ్రెండ్స్. ఇక్కడ ఏమీ లేదు కదా, నేను కాయిన్ తప్పిస్తా. నా చేతుల్లో కూడా ఏమీ లేదు, చూడండి వచ్చేసింది. నేను ఎలా చేస్తానో చూడండి. ఇప్పుడు మీరు పర్ఫార్మెన్స్ చేసే ముందు ఈ కాయిన్ ఉంది కదా, ఈ కాయిన్ ఇక్కడ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ దగ్గర ఇలా పెట్టుకుని ఈ బాక్స్ని ఇలా వేసేయండి. అప్పుడు ఏం లేదని ఇలా చూపించి చేతిలోకి చూపించేసి ఇలా ఉన్నాను అనుకో, అప్పుడు ఆ కాయిన్ దీంట్లో పడిపోద్ది. అప్పుడు ఈ కాయిన్ వచ్చేసినట్టు చూపించవచ్చు. ఇప్పుడు నేను నెక్స్ట్ మ్యాజిక్ చూడండి ఫ్రెండ్స్. ఈ 4 కాయిన్స్ నేను డబుల్ చేస్తాను, చూడండి. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు నేను ఎలా చేసాను చూపిస్తాను, చూడండి. ఇక్కడ వెనకాల ఒక పాకెట్ తయారు చేసుకున్నాం. మీరు పేపర్తో తయారు చేసుకోవచ్చు. డబుల్ సైడెడ్ టేప్తో అంటించేసాం. ఈ టేప్తోనే నేను 8 కాయిన్స్ తీసుకున్నాను. ఒక 4 ఇందులో వేసేసాను. ఈ పాకెట్లో ఇలా వేసేసాను. వేసేసాక ఈ సైడ్కి పెట్టుకోండి. ఇలా మనం సైడ్ వేస్తాం కదా, అప్పుడు అలా మీరు ముందు పెట్టేసాం కానీ చూస్తే పాకెట్ ఉందని కనిపించిపోతుంది. ఇప్పుడు 4 కాయిన్స్ ఇక్కడ పెట్టి నేను ఇలాగా ఇలా వేసేసుకున్నాను. వేసేసుకున్నాక ఇలా చూపించాను, డబుల్ అయ్యాయని. అంతే. ఈ వీడియోకి ఒక్క సబ్స్క్రైబర్ కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హరీష్ ఫల్. థ్యాంక్ యూ.